హాయ్ ఫ్రెండ్స్, డిజిటల్ స్మార్ట్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా మీకు యూట్యూబ్ సంబంధించి అలాగే వెబ్సైట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు కంప్లీట్గా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ వీడియోలో మీకు వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి అనేటువంటి ఒక అవుట్లైన్ ఐడియాను మాత్రం మీకు ఇస్తాను. ఈ సిరీస్ నుంచి మనకు వెబ్సైట్ డిజైనింగ్ అనేది సొంతంగా మీరే స్వయంగా వెబ్సైట్ తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను మీకు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్తాను. అసలు వెబ్సైట్ను ఎందుకు క్రియేట్ చేసుకోదలుచుకున్నారు, దానికి కారణం ఏమి, ఎందుకు మీకు వెబ్సైట్ కావాలని మీరు అనుకుంటున్నారు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. సో అసలు మనము వెబ్సైట్ అనేది ఎందుకు మనము క్రియేట్ చేసుకోవాలి అనుకుంటారు. సాధారణంగా అయితే ఎందుకు క్రియేట్ చేసుకుంటారు వెబ్సైట్ని? చాలామంది ఎందుకు క్రియేట్ చేసుకుంటారంటే వాళ్ళకు ఒక ఓన్ బిజినెస్ ఉంటుంది కాబట్టి ఆ బిజినెస్కి తమ ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. కేవలం తమ బిజినెస్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మాత్రమే వాళ్ళు వెబ్సైట్లో ఉంచి వాటిని సెల్ చేయాలనుకుంటారు. అంటే కేవలం కస్టమర్ వచ్చి ఆ ప్రోడక్ట్స్ని చూసి ఫిజికల్గా వాళ్ళ స్టోర్కి వెళ్ళి కొనుక్కుంటారు అనేటువంటి భావన ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చి బ్లాగ్ అంటే ఇక్కడ వీళ్ళకి ఈ బ్లాగ్ క్రియేట్ చేసే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకు కుకింగ్ మీద కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, కొంతమందికి వచ్చే ఇన్సూరెన్స్ సెక్టార్ మీద చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టార్స్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. కొంతమందికి షేర్ మార్కెట్ మీద వచ్చి షేర్ మార్కెటింగ్ మీద చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఈ బ్లాగ్లో రాయటం ద్వారా వాళ్ళకు మనీ సంపాదించవచ్చు అనమాట. ఎలాగంటే ఈ బ్లాగ్లో వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని షేర్ చేయడం ద్వారా గూగుల్ యొక్క అప్రూవల్ తీసుకుంటే వాళ్ళు యాడ్స్ డిస్ప్లే చేస్తారు. ఈ యాడ్స్ డిస్ప్లే చేయడం ద్వారా మీ వీళ్ళు మనీ అనేది సంపాదిస్తారు. ఇదొక పద్ధతి. వీటి మీద కూడా నాలెడ్జ్ ఉంటుంది. అలాంటి వారు కూడా ఈ బ్లాగ్లో తమ ఆర్టికల్స్ రాసి వాళ్ళు డబ్బునైతే సంపాదించడం అనేది జరుగుతుంది. ఇంకో రకం అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మనకు అమెజాను, ఫ్లిప్కార్ట్, సో ఇలాంటి వాటి ఆన్లైన్ స్టోర్స్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ను ఒక వెబ్సైట్లో క్రియేట్ చేసి ఆ వెబ్సైట్లో తమ ప్రోడక్ట్స్ను ఉంచి ఆ ప్రోడక్ట్స్ను అమ్మటం ద్వారా వాళ్ళు కాస్త కమిషన్ పొందుతారు. వీటిని వచ్చి మనం అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్ అంటారు. అదేవిధంగా ఈ-కామర్స్, ఇది కూడా ఇంచుమించు అలాగే. ఈ-కామర్స్ మార్కెటింగ్ అంటే తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులను వాళ్ళు ఈ వెబ్సైట్లో ఉంచి వాటిని అమ్ముతారన్నమాట. పూజా ద్రవ్యాలు కొంతమంది అమ్ముతూ ఉంటారు. డివోషనల్ సంబంధించినటువంటి వస్తువులని కూడా అమ్ముతూ ఉంటారు అనమాట. ఫస్ట్ మీరు వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు అసలు ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? అదే మీకు నచ్చినటువంటి టాపిక్ మీద కంటెంట్ రాయడానికి మీరు బ్లాగ్ని క్రియేట్ చేస్తున్నారా, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్ అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వస్తువులను మీ దాంట్లో అమ్మి మీరు డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారా కమిషన్ ద్వారా, లేదా ఈ-కామర్స్ మార్కెటింగ్ అంటే మీకు ఇలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్కే కాకోకుండా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులను కొంతమంది హ్యాండ్ మేడ్ చేస్తుంటారన్నమాట. ఆ వస్తువులను ఆన్లైన్లో అమ్మి డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారు. లేదా కోర్సు సెల్లింగ్ వెబ్సైట్ అంటే మీరు ఏదైనా మీకున్నటువంటి నాలెడ్జ్ని కోర్సు రూపంలో అందించి, అంటే వీడియో రూపంలో అందించి డబ్బు సంపాదించుకోవాలనుకుంటారు. కొంతమందికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. ఇప్పుడు డిఎస్సికి, టెట్కు, ఏపీ టెట్కు, అలాగే సీటెట్కి, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించినటువంటి వీడియోస్ని క్రియేట్ చేసి తమ యొక్క వెబ్సైట్లో పెట్టి ఆ కోర్సులను సెల్ చేయడం ద్వారా కూడా మనీ సంపాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ విధంగా సంపాదించడం అనేది ఒక పద్ధతి. అంటే అఫిలియేట్ మార్కెటింగ్, ఈ-కామర్స్ మార్కెటింగ్, కోర్సు సెల్లింగ్ వెబ్సైట్, లేకపోతే ఒక బ్లాగ్ రన్ చేసి దాంట్లో కంటెంట్ నుంచి ఆ విధంగా చేయడం. నెక్స్ట్ వచ్చి జాబ్ న్యూస్ కూడా కొంతమంది పెడుతున్నారు. జాబ్ ద్వారా కొంతమందికి జాబ్ న్యూస్ పెట్టి ఎప్పటికప్పటికి లేటెస్ట్ అప్డేట్స్ జాబ్స్ మీ యొక్క వెబ్సైట్లో ఉంచి దాని ద్వారా గూగుల్ అప్రూవల్ తెచ్చుకొని దాని ద్వారా అమౌంట్ను యాడ్స్ మీద రన్ చేసి అమౌంట్ను సంపాదించుకోవడం. ఇన్ని రకాలుగా వేస్ట్ ద్వారా మనం వెబ్సైట్ ద్వారా డబ్బులు అనేది సంపాదించవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మీరు వెబ్సైట్ని క్రియేట్ చేసి మీ ఓన్ బిజినెస్సా, లేకపోతే మీద ఒక బ్లాగ్ రన్ చేసి కుకింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, షేర్ మార్కెటింగ్ కానీ, లేకపోతే వర్డ్ ప్రాస్ వీడియోస్ కానీ ఏదైనా కానీ కంటెంట్ పెట్టి మీరు సంపాదించుకోదలుచుకున్నారా, లేదా అఫిలియేట్ మార్కెటింగా, లేకపోతే ఈ-కామర్స్ మార్కెటింగా, కోర్స్ సెల్లింగ్ చేస్తారా, లేదా ఒక జాబ్ న్యూస్ లాంటివి వెబ్సైట్స్ పెడతారా, ఏం పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ ఈరోజు నుంచి మన యొక్క ఛానల్లో మీకు కంప్లీట్గా ట్యుటోరియల్ అనేది
అందించడం అనేది జరుగుతుంది. చాలామంది అడగటం ద్వారా నేను ఈ వీడియోని చేస్తున్నాను. కేవలం ఇది బేసిక్ వీడియోనే, మీకు ఏం చేయాలి అని ఐడియా లేని వాళ్లకు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు ఫస్ట్ మీకు ఏది కావాలో నిర్ణయించుకోవాలి. ఓకే, వెబ్సైట్ పెట్టాలి అనుకుంటే ఏం కావాలి? వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే మీకు ఆ వెబ్సైట్కు ఒక నేమ్ అనేది ఉండాలి. దాన్నే మనము డొమైన్ నేమ్ అంటాం. చూడండి, మీ వెబ్సైట్కు ఒక నేమ్ ఉండాలి, దాన్ని డొమైన్ నేమ్ అంటారు. మీకంటూ ఒక వెబ్సైట్ ఉండాలి కదా, మీకంటూ ఒక పేరు ఉంటేనే అది ప్రపంచానికి తెలుస్తుంది. సో దాన్ని డొమైన్ నేమ్ అంటాం. ఈ డొమైన్ని మనము చూడండి, ఇక్కడ గోడాడీలో మీరు డొమైన్ని పర్చేస్ చేసుకోవచ్చు, లేదా బ్లూ హోస్ట్లో కూడా మీరు డొమైన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు, లేదా మీరు బిగ్ రాక్లో కూడా మీకు ఆఫర్స్ ఉంటాయి, మీకు డొమైన్ అనేది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వాటి యొక్క లింక్స్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు చూడండి పర్చేస్ చేసుకోవచ్చు. చూడండి, మీ డొమైన్ ఎలా తీసుకోవాలి, హోస్టింగ్ ఎలా తీసుకోవాలని సపరేట్ వీడియోస్ అయితే నేను మీకు పెడతాను. మీరేమి ఆలోచించిన అవసరం ఏం లేదు. నెక్స్ట్, డొమైన్ కొనుక్కుంటే సరిపోదు, అందులో మీరు మీ ఫైల్స్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీకు హోస్టింగ్ అనేది అవసరమవుతుంది. హోస్టింగ్ కంపల్సరీ. హోస్టింగ్ అయితే మనకు చాలా ఉన్నాయి. మంచిది హోస్టింగ్ వచ్చి బిగ్ రాక్. సో ఈ రెండు హోస్టింగ్ కంపెనీలు చాలా చక్కగా ఉన్నాయి. నేను వాటి యొక్క డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, మీరు కావాల్సి ఉంటే అక్కడ మీరు తీసుకోవచ్చు. సో ఈ హోస్టింగ్ సర్వీస్లో కూడా మనకు రకరకాలటువంటి హోస్టింగ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో లైనక్స్ షేర్డ్ హోస్టింగ్ అని, విండోస్ షేర్ హోస్టింగ్ అని, క్లౌడ్ హోస్టింగ్ అని, వర్డ్ప్రెస్ హోస్టింగ్ అని. క్లౌడ్ హోస్టింగ్ అయితే మీకు చాలా రేట్ ఎక్కువగా ఉంటుందండి, చాలా స్పీడ్ అని పెర్ఫార్మెన్స్ ఎక్కువగా ఉంటుంది. కొత్తగా వెబ్సైట్స్ చేసుకునే వాళ్లకు ఇంత అవసరం అయితే లేదు, చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో ఈ హోస్టింగ్లో చూడు, లైనక్స్ హోస్టింగ్, రీసెల్లర్ హోస్టింగ్, వర్డ్ప్రెస్ హోస్టింగ్, ఈకామర్స్ హోస్టింగ్, సిఎంఎస్ హోస్టింగ్, విండోస్ రీసెల్లర్ హోస్టింగ్, విండోస్ హోస్టింగ్, లైనక్స్ హోస్టింగ్. ఈ షేర్డ్ హోస్టింగ్లో మీరు లైనక్స్ హోస్టింగ్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. లైనక్స్ హోస్టింగ్లో కూడా మీకు సర్వర్ వచ్చి ఇండియాలో మీరు ప్లాన్ చేస్తున్నట్టే ఇండియా సర్వర్ తీసుకోండి. ఒకవేళ యూఎస్ఏ కంట్రీలో మీరు ప్లాన్ చేస్తున్నట్టే యూఎస్ఏ సర్వర్ తీసుకోండి. ఇది కూడా నీకు మళ్ళీ చెప్తాను, నేను ఫారిన్ కంట్రీస్కి ఎట్లా వెబ్సైట్స్ క్రియేట్ చేసి అమౌంట్ సంపాదించాలని. సో ఫస్ట్ నేనైతే ఇండియా సర్వర్ చెప్తున్నాను. ఇండియా సర్వర్స్లో అయితే మీరు కేవలం 299 ప్లాన్ తీసుకుంటే మీకు చాలా బాగుంటుంది. అన్ని రకాల చాలా వెబ్సైట్స్, అన్లిమిటెడ్ వెబ్సైట్స్ అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో వీటిలో ఆఫర్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ క్లిక్ చేసి మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవాలంటే మీకు కంపల్సరీగా ఒక పేరు డొమైన్ నేమ్ ఉండాలి. అదేవిధంగా మీకు హోస్టింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. అంతేకాదు మీరు వీటిలో హోస్టింగ్లో వర్డ్ప్రెస్ని ఇన్స్టాల్ చేయాలి. అంతేకాదు థీమ్ను కూడా, ఒక మంచి ఫ్రీ థీమ్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఫ్రీ థీమ్కి పెయిడ్ థీమ్కి తేడా ఏమి అని నేను చెప్తాను. వాటిలో రకరకాలుగా బ్లాగ్కు ఒక రకంగాను, లేకపోతే ఈకామర్స్ వెబ్సైట్కి ఒక రకంగాను, అఫిలియేట్ మార్కెటింగ్ వెబ్సైట్స్కి ఒక రకంగాను, కోర్స్ సెల్లింగ్ వెబ్సైట్కు ఒక మంచి థీమ్స్ ఉంటాయి. అవి ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఎలా చేయాలనేది నేను ప్రాక్టికల్గా మళ్ళీ మీకు చూపిస్తాను. థీమే కాదు, వీటితో పాటు మీరు ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. వీటిలో కూడా మనకు ప్లగిన్స్లో చాలా సెక్యూరిటీ ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. స్పామ్ను అరికట్టడానికి స్పామ్ ప్లగిన్స్ కూడా ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు లాగిన్ సెక్యూరిటీ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే స్పామ్ అరికట్టడానికి, లాగిన్ సెక్యూరిటీ అరికట్టడానికి, ఎవరంటే వాళ్ళు వచ్చి లాగిన్ అవ్వకుండా, బ్రూట్ ఫోర్స్ అటాక్స్ కాకుండా మీ వెబ్సైట్ని సెక్యూర్గా ఉంచడానికి ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు మీరు ఈ వెబ్సైట్ని CDNకి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా CDN అంటే కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అని. సో మీ కంటెంట్ని CDNని కనెక్ట్ చేసుకోవడం ద్వారా మీ వెబ్సైట్ని ఫాస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఒక క్యాష్ ప్లగిన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ప్లగిన్స్ అన్నిటినీ, సెక్యూరిటీ ప్లగిన్, స్పామ్ అరికట్టేటువంటి ప్లగిన్, లాగిన్ సెక్యూరిటీ ప్లగిన్స్, CDN కనెక్ట్ చేసుకొని మీ వెబ్సైట్ని ఫాస్ట్ చేసుకోవడం, క్యాషీ ప్లగిన్ కూడా ఇన్స్టాల్ చేసుకొని
ఏ విధంగా మీకు వెబ్సైట్ని క్రియేట్ చేయాలనేది నెక్స్ట్ క్లాసెస్లో మీకు కంప్లీట్ ట్యుటోరియల్ అనేది స్టెప్ బై స్టెప్ ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ మామూలుగా బేసిక్గా ఏమీ తెలియని వాళ్లకు ఎలా వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనేది మీకు ఉంటుంది. మీకు ఏదైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి తప్పకుండా. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరు అడగచ్చు. దాంట్లో డైరెక్ట్గా మీకు రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. మీరు మెసేజ్ చేస్తే తప్పకుండా నేను కూడా మెసేజ్ చేస్తాను. ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోండి, ఏ కంటెంట్ మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయదలుచుకున్నారు, మీకు ఏ వెబ్సైట్ కావాలి, దానికి అనుగుణంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఓకేనా, మీకు ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. కేవలం ఇది ఇంట్రడక్షన్ క్లాస్ మాత్రమే, నెక్స్ట్ క్లాస్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఓకేనా, థ్యాంక్ యూ.